భారత క్రికెట్ చరిత్రలోనే తొలి ట్రిపుల్ సెంచరీని సిక్సర్తో పూర్తి చేసిన ఘనుడు వీరేంద్ర సెహ్వాగ్. ఆ అరుదైన దృశ్యాన్ని చూసి భారత క్రికెట్ అభిమానులు పులకించిపోయారు. 2008లో దక్షిణాఫ్రికాపై సెహ్వాగ్ సాధించిన రెండో ట్రిపుల్ సెంచరీ సందర్భంగా ఒక ఆసక్తికర పరిణామం గురించి తాజా కార్యక్రమంలో సెహ్వాగ్ ఇలా చెప్పాడు. ఆ మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తూ తూ జానేనా అని పాట పాడుతుండగా చరణాలు గుర్తుకు రాలేదట. ఒకవైపేమో ట్రిపుల్ సెంచరీకి దగ్గరగా ఉన్నాడు సెహ్వాగ్, ఏమాత్రం టెన్షన్ పట్టలేదు. ఆ పాట చరణాలేమో గుర్తుకు రావట్లేదు. వెంటనే ఏం చేశాడంటే సెహ్వాగ్ 12వ ఆటగాడైన ఈశాంత్ను పిలిపించాట మైదానంలోకి. చరణాల కోసం ఐప్యాడ్ తీసుకురమ్మన్నాడట. అతను అలాగే ఐప్యాడ్ తీసుకొచ్చాడు. అందరూ నేను అతన్ని డ్రింక్స్ కోసం పిలిచాను అనుకున్నారు. అయితే 12వ ఆటగాడు కొన్నిసార్లు ఇలా కూడా ఉపయోగపడతాడు అని వీరు చెప్పుకొచ్చాడు. ఇంతకీ బ్యాటింగ్ చేస్తుండగా పాటలు పాడుతూ ఆడుతూ పాడుతూ ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాట. తూ జానేనా ఆ పాటది ఐపాడ్లో కాసేపు విని ఆ చరణాలు గుర్తు తెచ్చుకొని అలా పాడుతూ సిక్సర్లు బాధేశాడు. ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ పూర్తవటానికి ఎన్నో బాల్స్ వృధాగా చేస్తారు. అయితే సెహ్వాగ్ మాత్రం 99 వద్ద చాలాసార్లు అవుట్ అయ్యాడు. ఏమాత్రం టెన్షన్ లేకుండా ట్రిపుల్ సెంచరీ పూర్తి చేయడానికి ఏ 4 6 బాదాలంటే తప్పకుండా నేను మనసులో పాటలు పాడాల్సిందే. ఒక్కొక్కసారి నా వెనకున్న వికెట్ కీపర్ కూడా ఏంటి ఇంత టెన్షన్ లేకుండా పాడేస్తున్నాడు అని ఇలా గుడ్లపకి చూస్తుండేవాడు అంటూ సెహ్వాగ్ తన యొక్క అనుభవాన్ని ఒక కార్యక్రమంలో వివరించాడు. ఎంతైనా సెహ్వాగ్ గ్రేట్ కదా. యోయో న్యూస్, హైదరాబాద్.